వెంటనే రాజీనామా చేయాలి. చేతగాని కేంద్ర ప్రభుత్వం వెంటనే రాజీనామా చేయాలి. నీట్ పేపర్ కార్మికులైన నాయకులు వెంటనే రాజీనామా చేయాలి. నీట్ పేపర్ లీకు కారణమైన నాయకులు వెంటనే విద్యార్థులు అమరులైన్లో ప్రాణాలు త్యాగం చేసిరో వారి కుటుంబాలకు ప్రభుత్వం కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేస్తే మరి ప్రధాన ప్రతిపక్షాలను అణిచివేస్తూ గొంతు నొక్కే విధంగా రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని, ఖర్గే గారిని ఇష్టం వచ్చినట్టు కొట్టి రక్తం చిందేలా కొట్టి వారిని స్టేషన్లో వేయడం జరిగింది. అయ్యా మోడీ, నీకు పిల్లలు లేరు కాబట్టి విద్యార్థుల యొక్క బాధ గోస తెలవట్లేదు కావచ్చు, కానీ ఈ దేశం కోసం ప్రాణాలు పెట్టినటువంటి ఇందిరాగాంధీ, నెహ్రూ, రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ గారి నుంచి వచ్చినటువంటి మా రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి దేశం కొరకు రక్తం చిందించడం కొత్త కాదు. మీరు ఎన్ని రక్తాలు చిందించినా, ఎన్ని జైళ్ళల్లో వేసినా వెనుకడుగు వేసేది లేదు. వారి రాజకీయ వారసులుగా ఇక్కడ ఉన్నటువంటి మా సీఎం రేవంత్ రెడ్డి గారు, మా మినిస్టర్, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారి అనుచరులుగా మేమంతా కూడా కలిసికట్టుగా పోరాడతాం. మీ యొక్క బీజేపీ ప్రధాన వైఫల్యాలను ప్రతి ఇంటింటికి తీసుకెళ్తాం. ఏదైతే శ్రీలంకలో, ఏదైతే పాకిస్తాన్, బంగ్లాదేశ్లో, ఏదైతే నేపాల్లో జరిగిందో ఆ విధంగా మీ ఇళ్ల మీద, మీ ఆస్తుల మీద, మీ ప్రధాన వనరుల మీద దాడులు చేసి ఈ దేశంలో ఉన్న నిరుద్యోగ యువత మిమ్మల్ని జైల్లో పెట్టి మీ యొక్క దేశానికి మిమ్మల్ని బహిష్కరించాల్సిందిగా ఈ అవసరం ఏర్పడ్డది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి యువతకు మా ప్రధాన కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ పలుకుతుంది. దానిలో భాగంగా ఈరోజు మా కాటారం డివిజన్ కేంద్రంలో మా కాటారం మండల అధ్యక్షులు, మహిళా నాయకురాలు, యువత, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ధర్నా చేస్తున్నాం. ఇది నిరంతర ప్రక్రియ కొనసాగుతుంది. బేషరతుగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. అదేవిధంగా గత 20 రోజులుగా ఆయన ప్రాణానికి తెగించి నిరాహార దీక్ష చేస్తున్న సోనం వాంగ్చుక్ను ఇప్పటి వరకు పట్టించుకుంటలేరు, ఇప్పటి వరకు పరామర్శిస్తలేరు. వాంగ్చుక్ గారి ఆరోగ్యానికి ఏమైనా జరిగితే కూడా ఈ దేశ ప్రధాని బాధ్యత వహించాల్సిందిగా ఉంటుంది అని తెలియజేస్తూ ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కదం తొక్కి ఈ భారతదేశాన్ని బీజేపీ కబంధ హస్తాల నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత మరొక్కసారి మనపై ఉందని తెలియజేస్తూ జై కాంగ్రెస్.